వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఈ నెల 27న జరిగే రథోత్సవ సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావడానికి రూట్ మ్యాప్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నగర్కి నమస్కారం, స్వాగతం ఓరుగల్లు గడ్డకు. నమస్తే. వచ్చాయి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాశ్మీర్ అమరులకు ఒక దగ్గర భారత్ మాతా కీ జై, మాతా కీ జై. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ అనే గ్రామంలో ముష్కరుల దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే ఆ 30 మంది హిందూ కుటుంబాలకు ఈరోజు మన సంఘీభావంగా మన మేడిపల్లి గ్రామంలో యువకులు ప్రజలందరూ వచ్చి ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ మృతుల కుటుంబాలకు నివాళుగా మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. బయట ఉంటుంది. జోహార్ కాశ్మీర్ అమరులకు, జోహార్ జోహార్.
అక్కడితో ఆగకుండా ఆ ఉగ్రవాదం రూపాంతరం చెంది ఈరోజు యావత్ భారతదేశ హిందూ సమాజాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు తీవ్రవాదం పెట్టరేగుతుంది. బిడ్డ, మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ తీవ్రవాదానికి పెంచిపోతున్నా ఇక్కడ ఉన్న ఏదైతే మోసగాళ్ళు ఉన్నారో, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో నివసిస్తూ తీవ్రవాదులకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వారిని అంతం చేయడం కూడా ఈరోజు దేశం భద్రతలో భాగం. నిజంగా చాలా దురదృష్టకరం. ఏదైతే ఈ ఉగ్రవాద దుశ్చర్యలో కేవలం 30 మంది హిందూ కుటుంబాలే ఈరోజు కాలేదు. ఇది యావత్ హిందూ సమాజం ఆత్మ గౌరవం పైన ఈరోజు ఉగ్రవాదాలు వాళ్ళు మన ఆత్మ గౌరవం దెబ్బతిన విధంగా ఈరోజు ఈ దుశ్చర్యగా మనము చెప్తా ఉన్నాం. నిజంగా ఇకనైనా హిందూ సమాజం మేల్కొనాలా, హిందూ సమాజం ఏకమయ్యే సమయం వచ్చింది. సోదరులారా, గుర్తుంచుకోవాలా. మనం చూస్తా ఉన్నాం పశ్చిమ బెంగాల్లో ఏమైతుంది, నిన్నటికి జమ్మూ కాశ్మీర్లో ఏమైంది, రేపు మన ప్రాంతాల్లో కూడా ఏమైతుందో అని చెప్పి మనం గ్రహించుకోవాలా. హిందువులందరం ఏకమయ్యే సమయం వచ్చింది. సోదరులారా, తప్పకుండా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మనం కష్ట సమయంలో మనందరం ముక్త కంఠంతో ఈ తీవ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏదైతే ఈ మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న నా మేడిపల్లి యువకులకు, నా మేడిపల్లి గ్రామ ప్రజలకు మరియు ఈ మృతులకు సంఘీభావం తెలిసిన నా భారతదేశ పౌరులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బిడా చెప్తా ఉన్నాం. గంటలు లెక్క పెట్టుకోండి, పాకిస్తాన్ గంటల్లోనే అంతమే రోజు దగ్గర రానుంది. ఇక భారతీయులు పండుగ చేసుకునే రోజు తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, భారత్ మాతాకి జోహార్, కాశ్మీర్ అమరులకు జోహార్, కాశ్మీర్ అమరులకు పత్రికల కార్యాలయాలపై జర్నలిస్టులపై దాడులు, కేసులు ఆపాలని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీనివాసులు, రవి, రాఘవేంద్రాలు కోరారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటనారాయణమ్మను కలిసి పత్రికల కార్యాలయాలపై దాడులు ఆపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీను, రవి, రాఘవేంద్రాలు మాట్లాడుతూ పత్రికల మనుగడకు ప్రమాదం ఏర్పడితే సమాజంలో ప్రజల అశాంతి గురయ్యే ప్రమాదం ఉందని, అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల అహంకార భావాన్ని, అవినీతిని ఎత్తి చూపి పత్రికలపై దాడులు చేయడం పత్రిక స్వేచ్ఛను ఆరించినట్లే అన్నారు. గతంలో ఈనాడు మీద దాడి చేశారు, అంతకుముందు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేశారు. అయితే ఈ పత్రికల కార్యాలయం ఈ మధ్యకాలంలో పత్రికా కార్యాలయపైన వరుస దాడులను మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. అయితే గత ప్రభుత్వంలో ఈనాడు పత్రికా కార్యాలయం పైన దాడి జరిగింది. మరి ఈ ప్రభుత్వ హయాంలో కర్నూలులో అయితే సాక్షి కార్యాలయం, అలాగే ఏలూరులో సాక్షి కార్యాలయం, ఇలా వరుసగా పత్రికా కార్యాలయాల పైన దాడులు అనేది ప్రజాస్వామ్యాన్ని హానిగా మేము భావిస్తున్నాము. అయితే పత్రికలు ఎప్పుడైతే పనిచేస్తున్నాయో అప్పుడు సమాజం సజావుగా నడుస్తుంది. పత్రికల వల్లనే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ సుభిక్షంగా వాళ్ళ విధులలో నిమగ్నం అవుతారు. అయితే ఎప్పుడైతే పత్రికల్లో మౌనం వహిస్తారో అప్పుడు ప్రజాస్వామ్యం కూని అయితే అస్తవ్యస్తంగా తయారవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒకటే నేను చెప్పేది, అయ్యా దయ ఉంచి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కానీ పత్రికల జోలికి మాత్రం రావద్దండి. మీకు ఒకవేళ పత్రికల వల్ల మీకు పరువు నష్టం కొండ మాట్లాడితే మీరు అవసరమైతే వాళ్ళని కోర్టుకి ఇచ్చండి తప్ప వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయొద్దని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. పత్రికలపైన దాడులు అనేది ఈ వరుస పరంపర జరగడమే కాక అక్కడక్కడ జర్నలిస్టుల పైన కూడా దాడులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక ఏ ప్రభుత్వం అయితే పత్రికలు అనేది ఒకటే కనుక పత్రికల మీద దాడులు అనేది ఇక మీద జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. నిన్న వైఎస్ భారతి మీద చిన్న పోస్టు పెట్టాడు టీడీపీ అతనని చెప్పేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మరి సాక్షి పత్రికా కార్యాలపైన దాడులు చేసే వారి పట్ల ఎందుకు మీరు మౌనం ఉన్నారు? వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్పేసి మేము జర్నలిస్టులుగా కోరుతున్నాము. కనుక పత్రికల మీద దాడులు అనేది అరికట్టాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. రామస్వామి సీనియర్ జర్నలిస్ట్. ఓకే.
జర్నలిస్ట్ సెక్షన్ తెలుగు స్టేట్కి ప్రెసిడెంట్ని. ఈ సాక్షి కార్యాలయానికి ఈనాడు కార్యాలయానికి ప్రత్యేకంగా దాడులు చేస్తారు అన్న కార్యక్రమం. ఇది ప్రతిరోజు ఇది జరిగితే రేపు మా మీద జర్నలిస్ట్ మీద జర్నలిస్ట్ ఇది కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సాక్షి ఆఫీస్ పైన కానీ ఈనాడు ఆఫీస్ పైన కానీ జర్నలిస్టుల పైన ఎవరి మీద దాడి చేసిన దానిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకో విధంగా జర్నలిస్టులకి సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఏ విధంగా కొంతమంది జర్నలిస్టులు కుటుంబం పోలీసులు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏదో మా మీద చూసి ఏదో ఇలా సహాయకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జర్నలిస్టులు ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం గ్రామంలో ఉగ్రవాద దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యనుమల రాజా ఆధ్వర్యంలో బుధవారం నాడు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అమానుష ఘటన అని, ఈ దాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది యాత్రికులకు నివాళులర్పిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే దిశగా ఉగ్రవాదులు ఇటువంటి దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మోర్చా అధ్యక్షులు చిత్ర పాపారావు, అడిగర్ల రవి, నాగేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం, నిన్న ఏదైతే ఉందో కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం అనే ప్రాంతంలో టూరిస్ట్ ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో విహారయాత్రకని కొన్ని యాత్రికులు కొంతమంది వెళ్ళడం జరిగింది. ఆ యాత్రికులను ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అంటూ చూసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళను చంపడం జరిగింది. ఇందులో 28 మంది యాత్రికులు చనిపోవడం జరిగింది. వారికి నివాళిగా మేము ఈరోజు రౌతులపూడి మండలంలో జామపట్నం గ్రామంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే మా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకు ప్రతీకారం గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఓటకి రెట్టింపులుగా 10 రెట్లు ఉగ్రవాదులను అందరిని ఏర్పారేస్తుందని మేము తెలపడం జరుగుతుంది. ఈ రౌతులపూడి మండలం నుంచి ఎన్ఎన్పట్నం గ్రామంలో శాంతియుత ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో మరి కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మరి పహల్గామా అనే టూరిస్ట్ ప్లేస్లో మరి ఈ ప్రపంచ దేశాల నుంచే కాకుండా మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా మరి అనేక మంది టూరిస్టులు వచ్చి మరి ఆ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సందర్భం. మరి అటువంటి దేశంలో ఉనికి కోల్పోతామనే ఒక ఉద్దేశంతో ముష్కరే తోయిబర్ల ఉగ్రవాద సంస్థలు మరి ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడి మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఏదైతే టూరిస్ట్ ప్లేస్ డెవలప్ అవుతుందో దాన్ని మళ్ళీ వెనక్కి పంపించేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈవేళ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు ఇస్తూ మరి ఈ దేశంలో శాంతి భద్రతలకు ఏ విధమైన విఘాతం కలగకుండా మరి మా ఎన్డీఏ ప్రభుత్వం తరపుని భారతీయ జనతా పార్టీ తరపుని మరి మా వంతు సహాయ సహకారాలు చనిపోయిన కుటుంబాలకి అందిస్తామని వారికి ధైర్య సాహసాలు ప్రసాదిస్తామని మరి ఈ సందర్భంగా చేసుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. మంచిర్యాల కళాశాల భవనంపై నుండి దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య. జంగపల్లి లక్ష్మీ ప్రసన్న డాటర్ ఆఫ్ గోపాల్, వయసు 20 సంవత్సరాలు, జగ్గయ్యపేట భీముని మండలం సాంఘిక సంక్షేమ కళాశాల కాలేజ్ రోడ్ మంచిర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. బుధవారం రాత్రి కళాశాల సిబ్బంది విద్యార్థులను దుర్భాషలు ఆడడంతో మనస్తాపంతో కళాశాల భవనంపై నుండి గురువారం ఉదయం అనుమానాస్పదంగా క్రింద పడిందని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న.
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్బాగ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని ఆర్ఎంపీ పట్టణ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి శంకర్, గౌరవ అధ్యక్షులు గోనె గోవర్ధన్, ఉపాధ్యక్షులు చింతల పోషం, రాష్ట్ర కార్యదర్శి జి శంకర్, కోశాఖాధికారి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి సాంబామూర్తి, బి జనార్దన్, వేముల నర్సయ్య, తిరుపతి, మతీన్ ఖాన్, గోన సత్యం, టి శ్రీనివాస్, నర్సయ్య, మనోహర్, సత్యనారాయణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు మందమరి పట్టణ ఆర్ఎంపీ అనుభవించిన సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినాము. జమ్మూ కాశ్మీర్లోని అతి పహల్గామ్ ప్రాంతంలో బైసారాన్ వ్యాలీలో అతి కిరాతకంగా పర్యాటకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా పిరికి పందల చర్య. భారత్ మాతాకి. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా భద్రతను, మన రక్షణ వ్యవస్థని పటిష్టపరచాలి. జై హింద్. భారత్ మాతాకి. భారత్ మాతాకి. స్థానిక వన్ టౌన్లోని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జె శిరీష 545/600 మార్కులు, అయాన్ 541/600 మార్కులు, ఆఫియా 536/600 మార్కులు, దుర్రేషేఫార్ 516/600 మార్కులు, రియాద్ 510/600 మార్కులు, ఉమేరా 502 మార్కులకు సాధించి టాపర్గా నిలిచారని స్కూల్ కరెస్పాండెంట్ నిర్మల జ్యోతి వెల్లడించారు. పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ ప్రభంజనం సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగ్యాన్, ప్రకాష్, శాషావలి పాల్గొన్నారు. ఫోటో తీసుకో. మన కర్నూలు పట్టణంలో వన్ టౌన్ నందు గీతా మందిరంకి ఎదురుగా ఉన్న మనం శ్రీ శ్రీరామ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యొక్క 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా అమ్మాయి శిరీష హైయెస్ట్ మార్క్స్ సాధించింది. నేను నా హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా 545 వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్, భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా మంచి మార్కులు సాధిస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఈ సంవత్సరము మన పిల్లలలో 500 దాటిన వాళ్ళు 6 మంది పిల్లలు ఉన్నారు. మనం పంపించినది కేవలం 23 మంది. అందులో మంచి ఫలితాలే తీసుకొని వచ్చారు మా పిల్లలు. ఇదంతా మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి, పట్టుదల, మా పిల్లల హార్డ్ వర్క్ అని నేను భావిస్తున్నాను. లాంగ్వేజెస్లో కూడా చాలా మంచి మార్క్స్ సంపాదించారు. ఒక హిందీలో 97 హైయెస్ట్ వచ్చింది, తెలుగులో 95 వచ్చింది. తర్వాత మ్యాథ్స్ 10% సంపాదించినారు. సో సోషల్ అండ్ సబ్జెక్ట్లో కూడా 96 మార్క్స్ తెచ్చుకోవడం అంటే మంచి విషయమే. చాలా సంతోషంగా ఉంది మేము ఈ రిజల్ట్స్ సాధించినందుకు. ముందు ఇంకా మంచి పేరు సాధిస్తామని చెప్పి నాకు నమ్మకం. మా టీచర్స్, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇన్ని మార్క్స్ గెయిన్ చేశాను. నేను ఈ స్కూల్లో
ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు ఇంత మార్క్స్ తెచ్చుకోవడానికి. టీచర్స్ చాలా బెస్ట్ ఉన్నారు ఇప్పుడైతే, అందువల్ల నేను చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. టీచరా, డాక్టరా, కలెక్టరా ఏదో ఒకటి. నేను ఇంజనీర్ అవుదామని అనుకుంటున్నాను. కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యానిలయం నందు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత బందికే వాసుదేవయ్య మాట్లాడుతూ పి పూజిత 591 మార్కులతో మొదటి స్థానం రాగా, జి బిందు మాధవి 574 మార్కులతో ద్వితీయ స్థానం రాగా, బి కార్తిక్ 571 మార్కులతో తృతీయ స్థానం వచ్చింది. కె దిలీప్ శాలిని 570 మార్కులు, కె శివకోటేశ్వరప్ప 566, జి సంతోష్ కుమార్ 564, జోష్న 559, రెహానా 554 వంటి ఉత్తమ మార్కులతో పాటు 500 మార్కులకు పైగా 22 మంది సాధించారన్నారు. 92% ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి, కోఆర్డినేటర్ సయ్యద్ అఫీఫా, ఉపాధ్యాయులు కవిత, పుణ్యవతి, ఫాజిమా, మహేంద్ర, జ్యోతి తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందించారు. ఇటువైపు నుంచి ఎవరు రండి. బాస కలిసిన చెప్పిన వాడు ఉండకుండా బాస కలిసింది. రెడీ సార్. మేడం మేడం ఇక్కడ చూడండి. ఇంకా సరిగ్గా ఉండండి సార్. ఆ బాబు తినడం లేదు చూడండి సార్. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. స్వీట్ పేరు జి బిందు మాధవి. నేను శ్రీ ఆదిత్య విద్యానిలయం పాఠశాలలో నర్సరీ నుండి ఇక్కడే చదువుతున్నాను. నాకు 10వ తరగతిలో 574 మార్కులు వచ్చాయి. దీనికి ముఖ్య కారణం మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు నా తల్లిదండ్రులు. వాళ్ళు నాకు ఎంతగానో ప్రోత్సహించారు, అందుకే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి. ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్ పహల్గం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణనష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత మాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం. ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. भारत माता की देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेंगे, हम करेंगे। Terrorism down down, terrorism down down, terrorism down down, terrorism down down. Terrorism
సృష్టించాలని చెప్పి ఉగ్రవాదులను ప్రేరేపించి మన దేశం పైన కలిపి మొన్న కాశ్మీర్లో ఆల్గంలో అమాయకుల పైన ఉగ్రవాదుల చేత బలైనటువంటి వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఉగ్రవాదుల చర్యలను ఒక దేశ పౌరునిగా తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలందరూ కూడా ఈ క్లిష్ట సమయంలో ఐక్యతతోని ఉగ్రవాదాన్ని నశించే విధంగా మన దేశం పైన ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్ను దుశ్చర్యలను ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరే దేశాలందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నగరంలో నా యువ మిత్రులు విద్యార్థులందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి వృద్ధుల కుటుంబాలకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ క్లిష్ట సమయంలో అన్ని మతాల వాళ్ళు ఐక్యతతో నుండి మనకు ఎదురవుతున్నటువంటి ఉగ్రవాద సమస్యను తరిమి కొట్టే విధంగా అంతం చేసే విధంగా ఐక్యతతో పోరాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించి మరి వృద్ధులైనటువంటి మన ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి నా యువ మిత్రులు విద్యార్థులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.